హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈ రోజు అయితే మనకి ఆల్ట్ కాయిన్ సీజన్ ఇండెక్స్ 72 ఉంది. సో అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా పీక్ ఆల్ట్ కాయిన్ సీజన్ వచ్చేసినట్టే. బట్ ఇంకా కూడా ఇది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇలాంటి బుల్ రన్లో మనం ఎలాంటి కాయిన్స్ మన పోర్ట్ఫోలియోలో కంపల్సరీ ఉండాలన్నది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కంపల్సరీ అంటే మ్యాక్సిమం రిటర్న్స్, లైఫ్ చేంజింగ్ రిటర్న్స్ ఇచ్చే కాయిన్స్ని కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటే మనకి పీక్ బుల్ రన్‌లో మాక్సిమమ్ ప్రాఫిట్ చేసుకోవడానికైతే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వన్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి బుల్ రన్ హిస్టారికల్‌గా లాస్ట్ 3-4 బుల్ రన్స్ చూసుకుంటే ఆ టైమ్ లైన్స్ ప్రకారం మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్‌లో బిట్‌కాయిన్ అన్నది పీక్‌కి అంటే మాక్సిమమ్ ప్రైస్ పాయింట్‌కి చేరే అవకాశం ఉంది. సో అంటే ఇంకొక 7-8 మంత్స్ మనకి బుల్ రన్ ఉండే ఛాన్సెస్ ఉంది. తర్వాత అయితే హ్యూజ్ కరెక్షన్స్ అయితే ఉంటుంది. సో ఈ 7-8 మంత్స్‌లో మనకి లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు. మళ్ళీ 4 ఇయర్స్ వరకి. బట్ ఈసారి యూఎస్ ప్రెసిడెంట్స్ అలానే ఈటీఎఫ్ ఉంది కాబట్టి కొందరు అనలిస్టులు ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారంటే సూపర్ సైకిల్ అంటే కంటిన్యూయస్ బుల్ రన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. బట్ మార్కెట్ ఎప్పటికి కూడా ఓన్లీ అప్ ట్రెండ్ ఉండదు. కంపల్సరీ డౌన్ ట్రెండ్ కూడా వస్తుంది. సో అందుకోసమే మీరు వన్ థింగ్ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ టేకింగ్ అన్నది కంపల్సరీ. నేను లాస్ట్ బుల్ రన్‌లో అదే మిస్టేక్ చేశాను. నాకు నా కాయిన్స్ పోర్ట్‌ఫోలియోలో ఆల్మోస్ట్ 10x, 20x అయిన కాయిన్స్‌ని కూడా ఇంకా పెరుగుతదని ఆశతోని ఉండడం వల్ల అప్పుడు టెరా లూనా కొలాప్స్ అయింది కదా! ఆ టెరా లూనా కొలాప్స్‌తోని ఓవర్‌నైట్ మొత్తం మార్కెట్ 60-70% డ్రాప్ అయింది. సో అందుకోసమే మీరు ఈ కొటేషన్ గుర్తుంచుకోండి. నో వన్ ఎవర్ వెంట్ బ్రోక్ బై టేకింగ్ ఎ ప్రాఫిట్. అంటే బేసిక్‌గా ప్రాఫిట్ తీసుకోవడం వల్ల ఎవరు లాస్ గారు, ఎవరు నష్టపోరు అనేది ఈ కొటేషన్ మీనింగు. సో మీరు ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌లో మాత్రం ఇది గుర్తుంచుకోండి. కంప్లీట్‌గా లాస్ కావడం కంటే కూడా కొంచెం కొంచెం రెగ్యులర్‌గా ప్రాఫిట్ తీసుకొని మీకొచ్చే ప్రాఫిట్ తక్కువొచ్చినా పర్లేదు. బట్ అట్‌లీస్ట్ మీరు మీ రెగ్యులర్ క్యాపిటల్ అంటే మీ స్టార్టింగ్ క్యాపిటల్ అయితే మీరు లూజ్ కాకుండా ఉంటారు. ఒక దశలో నాది పోల్కా డాట్ ఉంది కదా! సో $50 కూడా పోయినప్పుడు నేను సెల్ చేయలేదు. ఇంకా పెరుగుద్దేమో అని చెప్పేసి. బట్ అది మొత్తం క్రాష్ అయిపోయి స్టిల్ నా దగ్గర పోల్కా డాట్ ఉంది. సేమ్ కార్డానో కూడా లాస్ట్ సైకిల్‌లో $3 కూడా పోయింది. బట్ మళ్ళీ అది 30 సెంట్స్‌కి వచ్చింది. సో స్టిల్ నా దగ్గర కార్డానో ఉంది. సో అలా అన్నట్టు. అందుకోసమే ఈ క్రిప్టో అనేది ఎవ్రీ 4 ఇయర్స్‌కి మారుతుంది కాబట్టి రెగ్యులర్‌గా ప్రాఫిట్ తీసుకోవడం అయితే ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మనం ఒక 20 కాయిన్స్ మన పోర్ట్‌ఫోలియోలో కంపల్సరీ ఉండాల్సిన కాయిన్స్ అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ 3 కాయిన్స్ అయితే ఆబ్వియస్లీ నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. బిట్‌కాయిన్, ఇథీరియం, సోలానా. ఇవి అయితే కంపల్సరీ. వీటి వల్ల ఏమవుతుందంటే మీ ఆహ్, పోర్ట్‌ఫోలియోకి ఒక స్థిరత్వం గాని, మీరు చూడండి బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ మీదనే కంప్లీట్ క్రిప్టో మార్కెట్ మూవ్‌మెంట్ డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో బిట్‌కాయిన్, ఇథీరియం, సోలానా అన్నదైతే ఇవి కంపల్సరీ. నెక్స్ట్ ఫోర్త్ కాయిన్ వచ్చేసి ఎక్స్ఆర్‌పి. ఎక్స్ఆర్‌పిని ఎందుకు చూజ్ చేసుకున్నానంటే యూఎస్ ఎలక్షన్స్ తర్వాత మనకి ట్రంప్ ఇండైరెక్ట్‌గా యూఎస్ క్రిప్టో కంపెనీని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఎక్స్ఆర్‌పి, కర్డానోని ఈ రెండిటిని నేను చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఇదివరకు కర్డానో గురించి వద్దు అని చెప్పాను. బట్ ఇప్పుడు నా ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాను. బేసిక్‌గా ఏంటి అంటే ఎలక్షన్స్ తర్వాత సిట్యుయేషన్ చేంజ్ అయింది. కర్డానో టెక్నాలజీ కంపేర్ టు సోలానా కొంచెం వెనుకబడి ఉన్నా కూడా, ఇప్పుడు చార్ల్స్ హాస్కిన్సన్ కర్డానో సీఈఓ తను ఫౌండర్ ఎక్కువగా గవర్నమెంట్‌తోని మింగిల్ అవుతున్నాడు. పాలసీ డెసిషన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో అందుకోసమే ఈ ఎక్స్ఆర్‌పి, కర్డానో అన్నది కంపల్సరీ ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఒకవేళ ఇంకొక టిప్ మీలో ఎవరికైనా ఒక పర్టిక్యులర్ కాయిన్ ఎక్కడ కొనాలో తెలియదు, ఎక్స్చేంజ్ ఎక్కడో తెలియదు అంటే సింపుల్ టిప్ ఏంటంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ కాయిన్ మార్కెట్ క్యాప్‌లో ఓపెన్ చేసి ఇక్కడ మార్కెట్స్ అని ఉంటుంది. ఈ మార్కెట్స్ పైన చూసుకుంటే మీకు ప్రతి ఎక్స్‌చేంజ్ ఎక్కడ ఉందో చూడొచ్చు. కావాలంటే మీరు ఇప్పుడు సెంట్రలైజ్ కావాలంటే సెక్స్ మీద క్లిక్ చేయండి. అలానే డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ కావాలంటే డెక్స్ మీద క్లిక్ చేయండి. సో మీకు మొత్తం ఈజీగా తెలిసిపోతది. సో ఎక్స్ఆర్‌పి, కార్డానో ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సిక్స్త్ కాయిన్ వచ్చేసి మనకి నెక్స్ట్ సూయి. సూయి కూడా చెప్పాము మనకి ఆల్ టైమ్ హై ఇప్పుడు 342 ఉంది. బట్
ఇంకా గూడా పైకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఇప్పుడు కంటిన్యూయస్‌గా 3-4 వీక్స్ వరకు కంటిన్యూయస్‌గా అప్ ట్రెండ్ బుల్ రన్ పీక్‌లోనైతే ఉంది. సో, మీరు ఈ కాయిన్స్‌లో ఏవి బై జేసినా గూడా వెయిట్ ఫర్ ద డిప్ అన్నట్టు. డిప్ వచ్చినప్పుడు ఒక 20-30% డ్రాప్ అయినప్పుడు ఆ టైంలో తీసుకోవడం బెటరు. సో, సూయి ఇంకొకటి. నెక్స్ట్ వచ్చేసి నియర్ ప్రోటోకాల్. ఈ నియర్ ప్రోటోకాల్ ఏంటి అంటే ఏఐ టోకెను. ఏఐ ప్లస్ లేయర్ 1 బ్లాక్ చైన్. సో, నియర్ ప్రోటోకాల్ గూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అలానే నెక్స్ట్ టోకెన్ వచ్చేసి ఆప్టోస్. సో, ఆప్టోస్ అయితే ఏంటి ఇప్పుడు $13 దగ్గర ఉంది. బట్ ఇది పీక్ రన్ అంటే ఆల్ టైమ్ హై $20 గూడా పోయింది. సో, ఇప్పుడు దీన్ని క్రాస్ చేసే ఛాన్సెస్ గూడా ఉంది. సో, మనకి ఒక 2x అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ కాయిన్ రెండర్. రెండరు ఏఐ రిలేటెడ్ కాయిన్. ఈ జీపీయూ ప్రాసెసింగ్ దానికి. సో, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మంచి బూమ్‌లో ఉంది గాబట్టి, రెండర్ గూడా మనకి గుడ్ రిటర్న్స్‌కి అవకాశం ఉంది. సో, తర్వాత మంత్ర, ఓమ్. సో, ఇది ఏంటి రియల్ వరల్డ్ అసెట్స్. మనకి ఈ బుల్ రన్‌లో ఎక్కువగా మంచి ఊపులో ఉన్న సెక్టార్స్ ఏంటి? ఆర్‌డబ్ల్యూఏ, ఆహ్, రియల్ వరల్డ్స్, ఏఐ, మీమ్స్. సో, అందుకోసమే అలాంటి సెక్టార్స్‌లో ఉన్న కాయిన్స్ మీద ఫోకస్ జేయడం బెటరు. సో, ఈ ఓమ్ అనేది మనకి ఆర్‌డబ్ల్యూఏలో ఇండస్ట్రీ లీడర్ గాబట్టి, ఓమ్ గూడా మన పోర్ట్‌ఫోలియోలో కంపల్సరీ ఉండాలి. సో, తర్వాత ఫాంటమ్. సో, ఫాంటమ్ గూడా మనకి షార్ట్ టర్మ్‌లో అంటే డిసెంబర్, జాన్యువరి వరకైతే గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వీళ్ళు సోనీకి మైగ్రేట్ అవుతున్నారు. సో, హ్యూజ్ బ్యాకింగ్ వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఉన్నారు గాబట్టి, మనకి ఫాంటమ్ గూడా వన్ ఆఫ్ ద కాయిన్స్ మన పోర్ట్‌ఫోలియోలో అనుకోవచ్చు. నెక్స్ట్ సేయి. సేయి ఏంటంటే ఇది లేయర్ 1 బ్లాక్ చైన్. అలానే పారలైజేషన్ అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ జేస్తున్నారు. సో, దీని ఆల్ టైమ్ హై కరెంట్‌లీ మనకి 114 దగ్గరుంది. సో, ఇప్పుడు మనం ఒక 43% డౌన్ ఉన్నాం ఆల్ టైమ్. అంటే మనకి ఇంకొక 2x ఛాన్సెస్ అయితే ఈజీగా ఉంది ఈ సెయి. సో, నేను సెలెక్ట్ చేసినయి బేసిక్‌గా ఎక్కువ హై మార్కెట్ క్యాప్ కాయిన్స్. బట్ ఏంటంటే మనకి కంపల్సరీ ఆహ్, అప్ ట్రెండ్ ఉన్న కాయిన్స్. సో, నెక్స్ట్ మనకి పిత్ నెట్వర్క్. సో, ఈ పిత్ నెట్వర్క్ సిమిలర్ టు చైన్ లింక్. ఇది ఒరాకిల్ అన్నట్టు. అంటే ఒక బ్లాక్ చైన్ ఏదైనా ప్రైస్ డేటా గావాలంటే ఈ కంపల్సరీ ఈ నెట్వర్క్ ఉండాలి. సో, గుడ్ యుటిలిటీ ఉన్న టోకెను. సారీ. ఇది మనకి సోలానా బ్లాక్ చైన్ మీద బేస్డ్ అయిన టోకెను. ఇది బైనాన్స్‌లో గాని, మనకి చాలా ఎక్స్‌చేంజెస్‌లో అవైలబుల్ ఉంది. సో, ఇప్పుడు 51 సెంట్స్ ఉంది. మనకి ఆల్ టైమ్ హై అన్నది గూడా 115. సో, మనకి ఇంకా గూడా పైకి పోవడానికి ఛాన్సెస్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆండో. ఈ ఆండో గూడా సేమ్ రియల్ వరల్డ్ అసెట్స్‌కి సంబంధించిన టోకెను. ఇప్పుడు మార్కెట్ క్యాప్ బానే ఉంది. బట్ స్టిల్ గూడా మనకింకా ఛాన్సెస్ ఉంది. సో, ఇది ఆల్ టైమ్ హై 148 అంటే ఒక 16% డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, ఇది నెక్స్ట్ ఆండో. అలానే నెక్స్ట్ వచ్చేసి టోకెన్ ఆర్‌వీవ్. సో, ఈ ఆర్‌వీవ్ ఏందంటే బ్లాక్ చైన్ స్టోరేజ్‌కి రిలేటెడ్ టోకెను. ఇప్పుడు చూడండి ఆల్ టైమ్ హై మనకి $90 ఉంది. బట్ ఈ బుల్ రన్‌లో ఇది $44 వరకు గూడా పోయింది. సో, ఇంకా గూడా మనకి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఆర్‌వీవ్. తర్వాత నెక్స్ట్ టోకెను రేడియం. సో, రేడియం ఏంటంటే ఇది డెక్స్, సోలానా బేస్డ్ డెక్స్. ఇప్పుడు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ సోలానా బ్లాక్ చైన్ మీద అయితున్నాయి గాబట్టి, ఇది ఇంకా గూడా మనకి హ్యూజ్ పంప్ కావడానికైతే ఛాన్సెస్ ఉంది. సో, దీని ఆల్ టైమ్ హై గూడా చూడండి $16 అంటే ఇంకొక 3x మనకి ఛాన్సెస్ అయితే ఉంది. అలానే నెక్స్ట్ టోకెను ఏఐ రిలేటెడ్ అగైన్ ఐ ఐ ఐఓజ్ నెట్వర్క్. సో, ఏఐఓజీ. సో, ఇదేంటంటే ఇది గూడా మనకి ఏఐ అంటే లేయర్ 1 బ్లాక్ చైన్ రిలేటెడ్ టోకెను. సో, ఇది గూడా మనకి ఏంటి ఆల్ టైమ్ హై 2.67 దగ్గర ఉంది. అంటే ఒక 60% డౌన్ ట్రెండ్‌లోనైతే ఉంది. సో, ఇది గూడా ఐఓస్ నెట్వర్క్ గూడా మనకి రిటర్న్స్‌కి అవకాశం అయితే ఉంది. సో, నెక్స్ట్ టోకెను ఏరోడ్రోము. మనం చాలా వీడియోస్‌లో ఈ టోకెన్ గురించి మాట్లాడుకున్నాము. ఇది ఒక బేస్ బ్లాక్ చైన్ పైన డెక్స్. సో, ఇది గూడా మనకి మంచి ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్ టైమ్ హై చూసుకున్న 233, ఇంకొక మనం 35% డౌన్‌లో ఉన్నాము ఆల్ టైమ్ హై నుంచి. సో, ఇదొకటి. ఇంకా లాస్ట్ 2 టోకెన్స్ ఏంటంటే కొంచెం తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న టోకెన్స్‌ని సెలెక్ట్ చేశాను. సో, ఫస్ట్ వచ్చేసి వర్చువల్స్ ప్రోటోకాల్. సో, ఈ ప్రోటోకాల్‌ని యూజ్ చేసి ఏఐ ఏజెంట్స్‌ని క్రియేట్ చేస్తుంటారు.
చేస్తున్నారు. సో, ఈ మధ్య కాలంలోనైతే మనకి ఏఐ ఏజెంట్స్ పాపులారిటీ బాగా పెరిగింది. సో, ఇప్పుడు దీని మార్కెట్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ 1 మంత్‌లోనే చూడండి ఎంత గ్రాఫ్ పైకెళ్ళిందో. సో, ఇప్పటికి గూడా ఓన్లీ 1.5 బిలియన్ అయితే ఉంది. మనకి ఇంకా ఈ ప్రైస్ నుంచి కూడా ఒక 2-3 ఈజీగా ఛాన్సెస్ అయితే ఉంది వర్చువల్స్ ప్రోటోకాల్. మీకు ఏ ఎక్స్‌చేంజ్‌లో కావాలని చూస్తే మాత్రం ఇక్కడ మార్కెట్స్ పైన క్లిక్ చేయండి. మీకు వచ్చేస్తది. బేస్ బ్లాక్ చైన్ పైన ఉంది. యూనిస్వాప్ అలానే బిట్‌గెట్ ఇట్లాంటి అన్ని ఎక్స్‌చేంజెస్‌లో ఉంది. సో, లాస్ట్ టోకెన్ వచ్చేసి మనకి గ్రాస్. ఈళ్ళు ఈ మధ్య ఎయిర్ డ్రాప్ కూడా చేశారు. ఇది సొలానా బేస్డ్ ఏఐ బ్లాక్ చైన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో, ఇది ఆల్ టైమ్ హై మనకు 390 ఉంది. అంటే ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి ఈ మధ్యనే ఆల్ టైమ్ హై రీచ్ అయింది. బట్ దీనికి ఇంకా కూడా పొటెన్షియల్ అయితే ఉంది. సో, ఇది గ్రాస్. ఈ 20 కాయిన్స్‌ని కూడా నేను ఇక్కడ నా పోర్ట్‌ఫోలియోకి యాడ్ చేశాను. నేను మీకు ఇది కింద కామెంట్స్‌లో షేర్ చేస్తాను. ఇది పబ్లిక్ పోర్ట్‌ఫోలియో. సో, ఈ లింక్ ఉంటే మీరు ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఈ ఈ టోకెన్స్ అన్నిటిని గూడా మీరు వాచ్ లిస్ట్‌కి యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తుండండి. ఎప్పుడైతే మనకి మార్కెట్ డిప్ వస్తుందో, ఆ డిప్‌లో బై చేసుకోండి. కంపల్సరీ మనకు డిప్ వస్తది. నేను బ్లాక్ ఫ్రైడే రోజే వస్తదనుకున్నాను. బట్ అది కొంచెం ఎక్స్‌టెండ్‌గా అయింది. ఇంకా గూడా మనకి బుల్ రన్ అంటే ఈ ఆల్ట్ కాయిన్స్ గూడా ఇంకా పంప్ అవుతున్నాయి. బట్ కంపల్సరీ అయితే వస్తది. అది ఎప్పుడొస్తదా అన్నది సడెన్‌గా ఇప్పుడేదన్నా మనకి బ్యాడ్ న్యూస్ వస్తే మళ్ళీ రేపు మండే నుంచి మనకి మార్కెట్స్ ఓపెన్ అవుతాయి గదా! యూఎస్‌లో. ఏదన్నా మేజర్ న్యూస్ అలా గాకుండా మ్యానిప్యులేషన్ కోసం గూడా మనకి డంప్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ నేను ఈ లింక్‌ని మీకు పిన్ కామెంట్స్ పెడతాను. ఇది 20 టోకెన్స్ ఉన్నాయి గాబట్టి నేను ఇండివిడ్యుయల్‌గా ఎక్కువగా డీటెయిల్స్‌లోకి అయితే పోలేదు. బట్ కావాలంటే మీకేమన్నా డీటెయిల్డ్ కావాలన్నా గూడా నేను వీడియోస్ చేస్తాను. ఒకవేళ ఇంకా నేనేమన్నా గుడ్ కాయిన్స్ మిస్ అయినా గూడా మీరు నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, నేను ఓల్డ్ బ్లాక్ చైన్స్‌ని ఎందుకు మీద ఎక్కువ ఫోకస్ చేయలేదంటే, ఎవ్రీ బుల్ రన్‌లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేసి, ఈ కొత్త ప్రాజెక్ట్స్‌కి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ మార్కెటింగ్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఆప్టిమిజము, ఆర్బిట్రమ్ ఇంకా చాలా ఓల్డ్ ప్రాజెక్ట్స్ వాటికంత పంప్ కావట్లేదు. అందుకోసమే మనం కొత్త ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరు. సో, మేబీ ఆప్టిమిజం గూడా 1, 2 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే వాటితో పోలిస్తే ఇవి నేను చూజ్ చేసుకున్న కాయిన్స్‌కైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో ప్రతి టోకెన్ గూడా నా పోర్ట్‌ఫోలియోలో ఉంది. సో, నేను బిలీవ్ చేసినయి అండ్ నేను బై చేసిన టోకెన్స్‌ని నేను రికమెండ్ చేస్తాను. ఏవో డంప్ చేద్దామని గాకుండా. ఇది ఈరోజు మనకి మేజర్ 20 కాయిన్స్ మన పీక్ బుల్ రన్‌లో మన పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన కంపల్సరీ కాయిన్స్ అయితే. ఒకవేళ మీరు ఇంకేమన్నా గుడ్ కాయిన్స్ ఫైండ్ ఔట్ చేసినా నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.